పాతికేళ్ల క్రితం కులవృత్తి చెయ్యనని తల్లిని ఎదిరించి పారిపోయి వచ్చిన పసిమొగ్గ నేడు స్త్రీ జాతికే వన్ని తెచ్చిన కోహినూరు వజ్రం లాయర్ మధురవాణి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేయబోతోంది. మధురవాణి మధురవాణి. హలో, నమస్కారం అమ్మా. ఏంటి చెప్పండి. మిస్టర్ కే బాగున్నారా? బాగున్నానమ్మా. క్లయింట్ తో కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేయమంటారా? నేను క్లయింట్ గానే ఫోన్ చేశాను. సారీ అమ్మా, 1 minute. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం హాల్లో కూర్చుంటారా? చెప్పమ్మా, మ్యాటర్ ఏంటి? ఓకే ఓకే యా యా ఓ సింతే కదా, ఇంక నేను యాక్షన్ లోకి దిగుతా. ప్లాన్ నాదే, మీరు అమలు చేయాలంతే. మ్యాటర్ సీరియస్ అని అర్థమైందమ్మా, అందుకే యాక్షన్ లోకి దిగుతున్నాను. గిరీశం అని ఒకతన్ని పంపిస్తున్నాను. గిరీశం కొంచెం తేడా. నేను ఆడుకుంటాను కదా. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలియగలుగుతానండి, ఈ వయసులో ఇంకా మీరు ఏం గేమ్స్ ఆడగలుగుతారండి? నీ బొడ్డుని కట్టిన అని సెల్స్ అనుకోకు, దాంట్లో సెల్ బాంబు కూడా ఉంది. అది నొక్కాననుకో పట్ట పేలు చేస్తావు ఎదవా. నీతో ఆడుకోవట్లా? ఎందుకు సార్ పెద్ద మేధావులాగా తెగ ఆలోచిస్తారు? అంటే నేను మేధావిని కాదని నాకు మెదడు లేదని అర్థమా? ఉన్న పిసరంత మెదడికి పోతున్నా. నా మెదడు పెసరందా నువ్వు ఫిక్స్ అయిపోయావా? చిలిపి తెలిసిన విషయాన్ని పదే పదే ఎందుకు సార్ అడుగుతారు? అంటే నాకు మెదడు లేదని నీ ఉద్దేశమా? అవును 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 అవును. ఎన్నిసార్లన్నా అదే అర్థం. నిరూపిస్తావా? హైదరాబాద్ లో బీచ్ ఉందని పబ్లిసిటీ ఇచ్చింది మీరు కాదు? నేనా? మీరే. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు బుర్ర ఉంటే మీ ఇంటి పేరేంటో చెప్పండి. నేనా? నేనా మీ ఇంటి పేరా? మరి కాదా? మరి మీ పూర్తి పేరు చెప్పండి. మిస్టర్ కే. అంటే కే మరి అదే ఈ మాత్రం దానికి ఎందుకని మహా మేధావులుగా ఫీల్ అవుతారు? ఏంట్రా నన్ను డిగ్రేడ్ చేస్తూ నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా? వాస్తవంలోకి రా. నే బాస్ని, నువ్వు పిఏవి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అలాగే. ఈ సెల్స్ పనిచేస్తాయా లేదా బోగస్? బోగస్ కంపెనీలు కాదు, ఒరిజినల్ సెల్సే. అబ్బో, మనసులో అనుకుని తెలిసిపోయింది. ఓ, నా తెలివితేటలు నీకు ముందు ముందు తెలుస్తాయి. యు మిస్టర్ గిరీశం. ఓన్లీ గిరీష్. ఓన్లీ గిరీశం. యు మిస్టర్ ఓన్లీ గిరీశం. మీకు కావలసింది ఆ లక్ష్మీపతి గారి పెళ్లి, అంతే కదా? కాదండి, మరి లక్ష్మితో వాడి పెళ్లి జరగకుండా చూడాలి. అలా జరగాలంటే వాడికి ఇంకో పెళ్లి చేయాలి, అంతే కదా? ఈ మాత్రం బొంగులో ఐడియాలు మాకు వస్తాయి. ఇది బొంగుల ఐడియా కాదు, బ్రహ్మాండమైన ఐడియా. యు మిస్టర్ ఓన్లీ గిరీష్. ఓన్లీ గిరీశం. ఈ కేసు నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. కథ ఇంకా సకలంలో ఉంది కదండి. ఓకే వాణి. ఈమె వీడు మా వెంకటేశం. మన వెంకటేశం. వెంకటేశం, లక్ష్మీపతి. దట్ ఈస్ మిస్టర్ కే. అర్థమైంది సార్. ఇంక నువ్వు వెళ్ళరా బాబు. ఇంక నువ్వు వెళ్ళరా బాబు అనుకుంటున్నారు కదా. రాస్తా. ఒరే అడ్డపొట్టు, నేను మిస్టర్ కే ఇంట్లోకి వెళ్ళొస్తా, నువ్వు కారులోనే ఉండు. మీ 5 కోట్లు రెడీ అయిపోయి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు. కోట్లాడుతున్నాడు, తొడుక్కునేవా క్యాషా? క్యాషే మ్యాన్, తొడుక్కునే కోట్లు కాదు. వీడికి ఫేస్ రీడింగ్ కూడా వచ్చేమో. ఫేస్ రీడింగే కాదు, నోస్ రీడింగ్, మాస్ రీడింగ్ అన్ని వచ్చు. అందుకే టిఫిన్ చేసి వచ్చారా? అయ్యా, నా పేరు రామశాస్త్రి అండి, మ్యారేజ్ బ్రోకర్ అండి. తెలుసు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా వాణి, వస్తున్నా. కూర్చోమ్మా. అయ్యా, ఏ ముహూర్తంలో కన్నారో గాని అమ్మాయి మొహంలో రతీదేవి నృత్యం చేస్తోందంటే నమ్మండి. పాప పేరేమిటో? వాణి. వీణ వాయిస్తుందా? వీణే కాదు, ఫ్లూట్ కూడా వాయిస్తుంది. పేరాయి ముందు కాదు, పెళ్లి కొడుకు ముందు. అయ్యా, అమ్మాయి గారి పెళ్లి చేసే పూచి నాది. నాన్న, నాకు అర్జెంట్ గా పెళ్లి చేయవా? చూసారా మా అమ్మాయికి పెళ్ళంటే అంత తొందర? మీరు అర్జెంట్ గా ఒక ఎన్ఆర్ఐ చూడండి. నేను అమెరికా వెళ్ళిపోయి వైట్ హౌస్ పక్కన 10 ఎకరాల పొలం తీసుకుని కార్పొరేట్ వ్యవసాయం చేయాలనేది నా కోరిక, నా లైఫ్ అంబిషన్. కాదు, నా అంబిషనే. అసాధ్యుడే. అవును, అసాధ్యుణ్ణి. పెళ్లి కొడుకులకు కరివేమొచ్చిందండి, బోల్డంత మంది ఉన్నారు. బోల్డ్ అక్కర్లేదు, మంచి పెళ్లి కొడుకు ఒక్కడు చాలు. ఒరే సెల్బాంబు, అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురా. ఇదిగోనండి అమ్మాయి ఫోటో. అమ్మాయి ఫోటో జేబులో పెట్టి తిరుగుతున్నావు యాదవ్వ. మిస్టర్ బ్రోకర్. ఎస్ మిస్టర్ కే.
నీకు అడ్వాన్స్ ఏమన్నా కావాలా వద్దులే, ఎందుకంటే అడ్వాన్స్ తో సరిపెట్టేసుకుని పని మానేసి బ్రోకర్ వేదవులు చాలా మంది వచ్చేస్తున్నారు ఈ మధ్య. నువ్వు అలా చేయొద్దు, మంచి సంబంధం తీసుకురా, నీకు మంచి కమిషన్ ఇస్తాను. ఇదిగో పురవకొండ నుంచి వచ్చి యూకే నుంచి వచ్చావు, డీకే నుంచి వచ్చావు యథాబద్ధాలు చెప్తారు. అలాంటి సంబంధం తేవద్దు, మంచి సంబంధం తీసుకురండి, నీకు మస్తుగా కమిషన్ ఇస్తా. అంటే కక్కుర్తి కాదు కదా. అంటే కకృతి కాదు, కరటక శాస్త్రి. వెళ్ళు. ఇదిగో పెడుతున్నా. ఇన్నోసెంట్ లా ఉన్నాడు. లిటిగన్ శాస్త్రివి, నీకు తెలీదా సెంట్రల్ జైలుందని? నీలాంటి అబద్ధపు పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. నీకంతా తెలుసని నాకు తెలుసు పంతులు. నీకు తెలిసిందంతా నాకు చెప్పేస్తే బెటర్, లేదంటే ఈ మాత్రం దానికి బెదిరింపులు ఎందుకమ్మా? ఏదో కమిషన్ కక్కుర్తి పడేవాడిని. ఈ జైలు గొడవలు ఏవో లేకుండా చేయండి, తమరు చెప్పింది మొత్తం చేసేస్తా తల్లి. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి. చిత్తం, మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తా. లక్ష్మికి లక్ష్మీపతికి పెళ్లి జరగకుండా చూడాలి. ఈ నిత్య పెళ్లి కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలి. అలాగే అలాగేనమ్మా, వస్తాను. రామశాస్త్రి పంపించాడు అంటావు? అవును సార్, ఐ బ్లాక్ ప్యాచీ ఫ్రమ్ యూకే. ఏది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అవును సార్, మీరు నాకన్నా పెద్దవాళ్ళు కదా, అందుకే అలా కనిపిస్తున్నారు. నా ఏజ్ కాదు, నీ ఏజ్. ఎంతకీ నువ్వు ఎందుకు చేసుకోలేదు ఎంతకాలం? చేసుకోలేదు ఎవరన్నారు? అయితే నీకు సెకండ్ మ్యారేజ్ అనమాట. సారీ సార్, చేసుకోలేదు అని ఎవరెవరో అంటున్నారు సార్. బిజినెస్ పని మీద లండన్ వెళ్ళి డబ్బు సంపాదించే ప్రయత్నంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్, అందుకే ఏజ్ బార్ లా కనిపిస్తుంది. ఏజ్ నో బార్, ఐ లైక్ ఓన్లీ బార్. మీ ఇద్దరు జంట నాకు బాగా నచ్చింది. ఓకే, నాకు డబుల్ ఓకే. ఇదేంటి గాలం వేయకుండానే చేప ఒళ్ళో పడింది? అంటే ఒక్కసారి మా కజిన్ తో చెప్పి. అంతేలేవయా, గాలం వేయకుండా చేప చూడబడితే గబుక్కుని నీళ్ళలోకి ఇసిరాడంటే నీలాంటోడు. ఏదో పెళ్లి చేసి అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే ఒరే సెల్లు, ఆ రామశాస్త్రికి రింగ్ ఇవ్వు. మా అమ్మాయి ఫింగర్ ఇచ్చుకునే అన్నారాయణ ఇంకొకటి చూడమని చెప్పు. నువ్వు ఉండవయ్యా షల్లు. అది కాదు సార్, అసలే మీ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చి మైండ్ బ్లాక్ అయి నేను కూర్చుంటే మధ్యలో ఇలాంటి డ్యామేజింగ్ డెసిషన్స్ ఎందుకు సార్? వచ్చే జన్మ కూడా వాణియా నా భార్య అంటాను. మీకేమైనా అభ్యంతరమా? ముందు జన్మ గురించి ఆలోచించు అబ్బాయి. నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మా వాణియే. అప్పుడప్పుడు గారం ఎక్కువైతే మగాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అయితే నీ ఇష్టం, త్వరలోనే ముహూర్తాలు ఏర్పాటు చేసేస్తాను. కట్నం గిట్టం చేస్తానే, ఒక్క పైసా కూడా అంటే పెళ్లి అయిన తర్వాత నాకున్న 60 కోట్ల ఆస్తి అమ్మాయి పేరు రాసేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని. అప్పుడు నేను కూడా హ్యాపీగా సెటిల్ అయిపోతా. అంటే పెళ్లి చేసుకోవటం అంటే సెటిల్ అయిపోవటమే కదా అంకుల్. ఐ లైక్ ఇట్. See you sexy. Bye. She's crazy like a. అందరూ వచ్చారా? 1 2 3 4 5. ఆరోది ఎక్కడా? మాట్లాడరే, ఆరోది ఎక్కడా? వీళ్ళెవరో నాకు తెలియదు సార్. సార్ కాపాడండి సార్, పని కోసం సిటీకి వస్తే వీళ్ళెవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎక్కువ మాట్లాడమనుకో, దాన్ని కూడా తీసుకుపోతా. తొడగొట్టి మీసం తిప్పి మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పనురా. మీ ఫేసులు గుర్తెట్టుకుంటాను, ఆటో నెంబర్ గుర్తెట్టుకుంటాను, ఈ రోజు డేట్ గుర్తెట్టుకుంటాను. పోలీసులకి ఛానల్స్ కి అవసరం కాబట్టి ఈ ఫోటో ఆడి బారిపడే నీ ఫోటో తీస్తాను. ఎదురైతే దందాలు వదిలేసి సన్యాసం పుచ్చుకొనేలా ఇస్తాను లక్ష్య. పుష్యే గెస్ట్ అయితే వేజా పై చేసి అను యుద్ధం ఆపేసేలా చూస్తా జహూజ. ఎదుటోడు ఎవడైనా మధ్యలో తూ టెన్షన్, మాటలతో పాటలతో మారుస్తాయి కేషన్. ఏంటి పాప? ఏం కాదా? నేను బాబు అనుకున్నా. అబ్బా చాలా జోక్ లాపండి. ఆ పాప తప్పిపోయిందండి, ఎవరు లేరంటే ఇక్కడ తీసుకొచ్చాం. నీ పేరేంటమ్మా? రాధిక అండి. గిరీశం నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. నమస్తే. నమస్తే మేడం. ఏంటి గిరీశం గారు ఇలా వచ్చారు? ఏముందండి, సిటీలో నా ఆంటీలకి ఇక్కడ ఉన్న అమ్మాయిలు సరిపోక పొరుగురు నుంచి కూడా తీసుకొస్తున్నారు. అందులోంచి ఓ అమ్మాయి దారి తప్పితే మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో జాయిన్ చేసి దారి చూపించారు. ఎందుకైనా మంచిది, ఆ ఆంటీల మీద కన్నేసి ఉంచండి. ఆల్రెడీ నా కన్ను ఇక్కడ వేసానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్తానని, నీ మనసు మంచిది, నీ కళ్ళు బాగుంటాయి,
స్నానం చేసిన తర్వాత నువ్వు డ్రెస్ చేసుకుంటావు, నువ్వు ఒక కారు కొంటావు, ఆ కారుకి డ్రైవర్ నేనే, నీకు సొంత ఇల్లు ఉంటది, నీకు 3 పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి నా పోలికలు ఉంటాయి. ఆ, అవును, నీకు కుజదోషం ఉంది. నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకు జాతకం ఎవడు చెప్తాడో వాడితో నీ పెళ్లి అవుతుంది. అస్తమానం ఆ గోడలు దుడుచుకొచ్చావకే పడిపోతాయి. కాఫీ తీసుకురా గౌరీ. ఎవరా నీకు? చంపేస్తాను. నువ్వెంత చదివివ్వకపోతే వాడు ఇలా నెత్తికెక్కుతాడు. నేను గౌరిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కూటికి ఠికానా లేదు కానీ నీకు ప్రేమలు పెళ్లిళ్ళు కావాల్సి వచ్చాయా? ఒక కులం లేదు, గోత్రం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు. ఏం చూసి ఇవ్వమంటావా నీకు పిల్లని? నెత్తి మీద రూపాయి పెట్టమితే ఆవులా కూడా రాదు. అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటారు గాని నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం చెయ్యను. అసలు నీ కడుపులో ఎంత కుట్టుందని తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు. నువ్వు నడవే జస్ట్, నువ్వేమిటే పెద్ద జస్ట్. సినిమా చూస్తున్నావా? చావు అంటిలోకి. కాఫీ కాదు, విషయం తీసుకురా. ఏడా వదిలిపోతుంది. నడు. ఏయ్. కుజదోషం. ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు, మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను. ఏ ఎందుకు మారాలి? అయినా మేమెవరిని చెడగొట్టడం లేదే. చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. అది మీ సమర్థింపే కాని యథార్థం కాదు. చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి, అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి. ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే. చూడండి, మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి. గుడ్. మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఉంటారు. ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం, కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్. మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు. అయినా ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మీకేం తెలుసమ్మా మా జీవితాల గురించి? అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను, మీరు కలిసి వస్తే. ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వదు ఈ సొసైటీ. మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం, మమ్మల్ని ఇలా వదిలేయండి. నాకు తెలుసు, మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు. తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను. తెలుసు అంటున్నారు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే. అదే, ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే కొందరి జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసంటున్నాను. మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులుంటున్నాం. మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000. ఇది నేటి సమాజం. ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు. మీకు, మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్నీ అందేలా నేను చూడగలను. దీన్ని అవకాశంగా భావించి మారతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. ఆలోచించుకోండి. చిట్టి చిలకమ్మ అమ్మకొచ్చిందా? వెంకటేశం, వెంకటేశం, వస్తున్నాను. వెంకటేశం, సారీ వాణి, సారీ వెంకటేశం. ఏంటి కన్ఫ్యూజన్? ఆ వాణి ఫిక్స్డ్. నిన్ను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు. వెళ్ళి ఆ లేఖపతి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హార్ట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు. ఓకే? అలాగే. ఆగు. అలాగే ఎలాగ వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు, నీకు శోభనం జరుగుతుంది. అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు. ఓకే? రే సెల్బాంబు, మనోడికి